హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మీరు ఎదురు చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, బయోస్టాటిస్టిషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీలో ఇటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలాగే చివరిలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం. కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ https://sps.nellore.ap.gov.in కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేదా లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని కూడా అప్లికేషన్తో అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ మంత్ 20th ఈవినింగ్ 5 PM సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాల్మెంట్ రీసెట్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే 9 వేకెన్సీ ఉన్నాయి. శాలరీ అయితే 15,000 రూపీస్ స్టార్టింగ్లోనే పే చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయితే మీకు సరిపోద్దండి. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్స్ అయితే 3 వేకెన్సీ ఉన్నాయి. శాలరీ అయితే 15,000 రూపీస్ అయితే పే చేస్తారండి. ఈ పోస్టులు కూడా క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోస్టాటిస్టిషియన్స్ అయితే 1 వేకెన్సీ ఉందండి. శాలరీ అయితే 21,500 రూపీస్ పే చేస్తారు. ఈ వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే BAలో మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్తో BA పాస్ అయి ఉండాలి. అలాగే BSc మ్యాథ్స్ లేదా BSc స్టాటిస్టిక్స్ పాస్ అయిన కానీ అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే 1/7/2025 నాటికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే SC, ST అండ్ BC EWS క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, అలాగే SC, ST, BC EWS క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ని ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో DD ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అని అప్లికేషన్ ఫీజు పే చేసి రిసీప్ట్ని అప్లికేషన్కి జడ్జ్ చేసి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అని కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మరి మనకు అందరికీ తెలుసు. మరి ఎలాగ 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్క్స్ అనేది వెయిటేజ్కి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి అప్ టు 10 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు COVID-19 టైంలో మోర్ దాన్ 6 months వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్ టు 15% మార్క్స్ అయితే ఇస్తారు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 మార్క్స్ per 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తారు. అలాగే 2 మార్క్స్ అనేది రూరల్ ఏరియాలో వర్క్ చేస్తారు. 1 మార్క్ అనేది అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే ఇస్తారు.
ఇలా వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 50% వరకు మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారండి. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. జాబ్స్కి ఆఫ్లైన్లోనే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా చేస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి క్రొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇదేనండి అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రిజర్వేషన్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్ డీటెయిల్స్, అడ్రస్ ఇలాగ మొత్తంగా ఫిల్ చేసి ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ పై సిగ్నేచర్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అన్నిటిని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసిస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ ప్రకారం ఏవేవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిలప్ అయిపోయింది. ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమేనండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న క్యాండిడేట్స్ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ లింక్స్ని దయచేసి చూడండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోతుంది. అలాగే ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా అయిపోతారు. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరియు మన యూట్యూబ్ ఛానల్ CV జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్